సగానికి సగం వేస్ట్. డబ్బులు పెట్టి కొంటామే కానీ సగానికి సగం వేస్ట్. ఇలాగ కొబ్బరి కారం ఇంట్లోనే చేసుకొని ఏ ఫ్రైలోకైనా కానీ టిఫిన్లకైనా కానీ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా చేసుకున్నాను అబ్బా. లాస్ట్ టైం చేసినవి అయిపోయాయి, మళ్ళీ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగానే చేసుకుంటాను. ఎందుకనేది నేను చెప్తాను, ఓకేనా. పనీర్ ఇంట్లోనే ఇలాగని ప్రిపేర్ చేసుకుంటే బయట కన్నా మనకి ఎలా ఉంటుంది చెప్తాను. సో ఇల్లు అయితే నాకు బాగా నచ్చింది, తీసేసుకుందాం అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మాల్లో చిన్న అకేషన్, బర్త్డే పార్టీ. మరి ఎవరిది ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. అని చక్కగా చూడొచ్చు. వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఎప్పుడు చెప్పేదే లైక్ చేయండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? చేసేవాళ్ళు చేయండి అబ్బా. చేయనప్పుడు మనం ఏం చేయలేము కదా, అది పరిస్థితి. ఎప్పుడు తీసుకున్నా 3 కట్టలు తీసుకుంటాను అండి. ఎప్పుడు తీసుకున్నా 3 కట్టలు తీసుకుంటాను. ఎప్పుడు ఆ చైర్లోనే పెడతాను. అదేందో నాకు అర్థం కాదు. సగానికి సగం వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలి అంటే 1 కట్ట వేస్ట్ అయిపోతుంది అండి. నిజంగా ఏదో ఇంట్లో మాకు ఇద్దరికే కాబట్టి ఏదో అలా 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 సరిపోతుంది. అదే కనుక 5-6 మందికి కావాలి అంటే సరిపోతుందా చెప్పండి? అస్సలు సరిపోదు. 10 కట్టలు పెట్టాల్సిందే. కానీ ఎప్పుడు జనరల్గా మేము చేసేది ఏంటి అంటే పాలకూర, గోంగూర, తోటకూర, ఈ 3 కూరలు మాత్రము ఖచ్చితంగా వీక్లీ 3 టైమ్స్ ఉండాల్సిందే. పాలకూర మాత్రము ఖచ్చితంగా ఉంటుందండి. అది ఎందుకంటే దాంట్లో పోషక విలువలు చాలా ఎక్కువ. అందులోనూ ఇంకో విషయం నేను చెప్తున్నాను చాలా పర్టికులర్గా. పాలకూర టమోటా 2 కలిపి మిక్స్ చేసి వండకూడదు, తినకూడదు అని అంటారు. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అవి అంటారు. బట్ ఏంటి అంటే మనము డైలీ తినటం లేదు. నేను ఎప్పుడన్నా అంటే రేర్గా మంత్లీకో లేకపోతే 2 మంత్స్కో 3 మంత్స్కో ఒకసారి అలా చేస్తాను. కానీ జనరల్గా చెప్పాలి అంటే సైన్స్ ప్రకారం అది అబద్ధం. అది ఏంటంటే మన అపోహ మాత్రమే. మంతెన సత్యనారాయణ గారిని నేను ఫాలో అవుతానని చాలాసార్లు చెప్పాను. ఆ సార్ కూడా చెప్పింది ఏంటి అంటే తినొచ్చు, నో ప్రాబ్లం, ఎప్పుడుకో ఒకసారి కదా, డైలీ మనం తినటం లేదు కదా అని కూడా చెప్పారు. సో దాంట్లో అయితే ఇబ్బంది అయితే లేదు. లాస్ట్ టైం ఎవరో అన్నారు, సునైనా గారు అనుకుంటా, జెస్సీ ఇలాగ తినకూడదు కదా అన్నారు. నేను చెప్పిన మాట ఏంటి అంటే ఎప్పుడు తినే వాళ్ళైతే భయం ఉండొచ్చు. మేము ఎప్పుడుకో ఒకసారి అలా తింటాము. కాకపోతే డైలీ ఏం చేస్తామంటే పప్పు, ఆకుకూర పప్పులో పెట్టేస్తానమాట. లేదు అంటే ఫ్రై. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. అర్థమైందా మీకు? సో అదే అనమాట పరిస్థితి. ఇక్కడైతే పప్పు అయితే రెడీ అవుతుంది, పక్కన ఆకుకూర ఉంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటది వంకాయ కూడా. ఏంటబ్బా 2 ఫ్రైలు అనుకుంటున్నారా? ఓపిక ఉంటే 2 కాదు 3 కాదు 4 కూరలైనా చేస్తానండి. నేను చెప్తున్నాను కదా, ఓపిక ఉంటే మాత్రము మ్యాక్సిమం ఎన్ని రకాలు చేయాలంటే అన్ని రకాలు చేస్తాను. ఎందుకు అంటే ఈవినింగ్ టైం కూడా ఉంటుంది కదా అని. మరి ఈవినింగ్ టైంలో మళ్ళీ నీరసం రావచ్చు, బాగాలేక రాపోవచ్చు, లేదు అంటే ఏదైనా మీటింగ్ పడవచ్చు. సో అందుకని నేను ఏంటంటే మ్యాక్సిమం ఓపిక కనుక ఉంటే 3 కూరలైనా చేసేస్తాను, ఉంటుంది కదా అని. సో అలాగా చేసేసాను 3 కూరలు. ఒక్కోసారి 4 అయినా చేస్తాను, ఉంటుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను. ఎప్పటికప్పుడే అది మార్నింగ్ టైంలో చేస్తా. అది కూడా ఎప్పుడు 9-10 ఆ మధ్యలో చేస్తే 1-2 అట్లా అయిపోతుంది. తర్వాత సాయంత్రము 8 కల్లా తినేసేస్తే ఎనఫ్, చాలు, అయిపోతుంది. స్పెషల్గా ఇంకోటి ఏంటి అంటే అప్పటికప్పుడు కొన్ని చేసేసుకుంటుంటాను ఓపిక ఉన్నప్పుడు. ఓపిక లేనప్పుడు ఏం చేస్తాము, బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బయట తెచ్చుకుంటే అవి ఎలా ఉన్నాయో ఏంటో అని ఆ గిల్టీ ఫీలింగ్తో తినటము మహా కష్టం. ఆల్రెడీ ఇవన్నీ నేను ఫేస్ చేశాను అంతకుముందు. అలా అని మీరు బయట అసలు తెచ్చుకోరా అనుకోవచ్చు. బయట తెచ్చుకుంటాను, తప్పదు ఒక్కొక్కసారి. కానీ మ్యాక్సిమం నేను ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను. అది పరిస్థితి. సో ఇదిగోండి, ఈయనకి ఆకలి అవుతుంది అంటే ముందుగానే పెట్టేసేసాను. అది ఇంకా ఫ్రై అవుతుంది. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి
చిన్న అకేషన్, కేక్ కటింగ్. సో ఇక్కడైతే అందరూ ఉన్నారు. అందరూ అంటే అన్నయ్యలు, ఒక్కొక్కరి పేరు వివరించలేను, పెద్దగా నాకు కూడా తెలియదు అనమాట. సో ఇదంతా రవిప్రియ మాల్లో జరుగుతున్న కేక్ కటింగ్. మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. సత్య న్యూస్ ఛానల్ ఐడియా ఉందా? అన్నయ్య కూడా ఉన్నారు, పక్కనే ఉన్నారు, మామయ్య గారి పక్కన. సో ఇక ఇల్లు అయితే చూద్దాము. ఇల్లు అయితే నాకు బాగా నచ్చేసిందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పెంట్ హౌస్, అపార్ట్మెంట్లోనే పెంట్ హౌస్. చాలా ఫ్రీగా ఉంది, నాకు అన్ని విధాలుగా నచ్చింది. అన్ని విధాలుగా అంటే ఏంటి అంటే ఓపెన్ ప్లేస్. పెంట్ హౌస్ ఎప్పుడైనా సరే నాకు బాగా నచ్చుతుందండి, బాగా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే ఫ్రీగా ఉంటుంది, గాలి వెలుతురు చాలా బాగుంటుంది. హాల్ బాగుంది, హాల్లో వచ్చేసి కప్బోర్డ్స్, తర్వాత కిచెన్ రూమ్లో అన్ని కప్బోర్డ్స్. తర్వాత ఇది నేను చూపిస్తున్నది ఏంటి అంటే బయట వరండా లాగా ఉంది. సో అక్కడ కూడా కప్బోర్డ్స్ ఉన్నవి. తర్వాత బెడ్రూమ్ కప్బోర్డ్స్ బాగా నచ్చింది, సూపర్గా ఉంది. కాకపోతే చిన్న ఇది ఉంది, అది ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఇది కొద్దిగా మనకి డిస్టెన్స్, ఇక్కడైతే కాదు. అయితే ఇల్లు మాత్రం చాలా బాగుంది. వేరే వాళ్ళు చెప్తే చూడటానికి వచ్చాము. ఇంటి కోసం ఎప్పుడు నుంచి వెతుకుతున్నామని చెప్పాం కదా. సో అదనమాట పరిస్థితి. ఇల్లు అయితే సూపర్. ఇదిగోండి ఇది హాలు, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, పింక్ కూడా ఉంది లోపల, మీరు చూడొచ్చు. సో ఇక్కడ హాలు, తర్వాత కిచెను, బెడ్రూమ్ చాలా అయితే బాగుంది. ఓకేనా. ఇక ఇవైతే ఇంకా ఈవినింగ్ టైంలో ఇలాగా నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, మజ్జిగ ఎలా అంటే ఉప్పు మిరగాయలు చేసుకునే విధానం గురించి కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను. లాస్ట్ మంత్ ఆ మంత్ ఒక 2 months అయినట్టుందిలేండి. అయితే నేనేంటి అంటే ఎక్కువగా పెట్టుకోను. ఎందుకు అంటే పచ్చిమిర్చి ఎక్కువ తెచ్చుకోము. మేము తెచ్చుకునే 10 రూపాయల పచ్చిమిరపకాయలనే ఒక వారం రోజులు వాడుకుంటాము. ఇంకా వాటిలో మిగిలినవి ఇలా వేసుకుంటాను. అది కూడా 10 రోజులకి 15 రోజులకి ఎందుకు ఉప్పు మిరగాయలు పెట్టుకుంటాను అంటే రీజన్ ఉంది. మాకు పాల మీద మేగడ వస్తుంది కదా, అదే పెరుగు మీద పాల మీద మేగడ, అవి చాలా ఎక్కువగా వస్తుంది. అది నేను స్టోరేజ్ చేస్తాను కదా ఫ్రిడ్జ్లో. మిక్సీ వేసినప్పుడు వెన్న వస్తుంది, మేగడ నెయ్యి చేసుకుంటారు, అది కామన్గా అందరు చేసేది. ఈ మజ్జిగ ఎన్నెన్ని తాగుతాము చెప్పండి, అందులోనూ నాకు ఆయాసం ఉంది. సో తాగడానికి ఇష్టపడను. అది అప్పుడప్పుడు తాగుతుంటా, మరీ తాగకుండా అయితే ఉండనులేండి, తాగడానికి ఇష్టపడతాను. ఎక్కువ తాగలేం కదా, ఈయన అసలు తాగడు వెన్న మజ్జిగ. సో అప్పుడు ఏం చేస్తాను అంటే ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి లేకపోతే 10 రూపాయలు పచ్చిమిర్చి తీసుకొని వచ్చి ఇలా అయితే చేసుకుంటాను. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి అలా అయితే చేసుకుంటాను. ఇక్కడ ఏంటి అంటే పాలు విరిగిపోయినవి, బుజ్జిగాడి కోసం తీసి పెట్టిన పాలు అయితే ఒక 1/2 లీటరు విరిగిపోయినాయి. సో దాన్ని బట్టి నేను పనీర్ అయితే ఇంట్లో చేసుకున్నాను. బయట టేస్ట్ కన్నా ఇంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్లేవర్ వాళ్ళు ఏంటంటే అవి ఇవి కలుపుతారు కాబట్టి ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. సో ఇదైతే క్వాలిటీ బాగుంటుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.